నుంచి పర్ఫెక్ట్గా నీరు వస్తేనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు సగభావం సేవ్ అవుతుంది. దీన్ని మనం కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి వారు పూర్తిగా నాకు ఒక 5 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఈరోజు ఎన్నో ఉద్యమాల మీద నుంచి వచ్చినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మనందరికీ తెలుసు. దాన్ని మూలన పడింది. కానీ ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. కానీ మనం దాదాపు 22 లోక్సభ స్థానాలు ఉన్నాయి, 10 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. దాన్ని ఏమన్నా దక్కించుకోగలిగామా? ఈ 2 విషయాలు పవన్ గారు మాట్లాడుతుంటే నాకేమనిపించిందంటే, ఇటు పోలవరం ప్రాజెక్టు కానీ అటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ పవన్ గారి గుండె చప్పుడు అనిపించింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనం చేస్తాం. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడే ప్రజలు మనల్ని హర్షిస్తారు. మరి అలాంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి మన పవర్ స్టార్ గారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. మరి మీరందరూ చూశారు, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే గుణం ఉంది. ఆ ప్రశ్నించే గుణం ఉంది కాబట్టి ఉద్యానం అనేటువంటి ఈ కిడ్నీ సమస్యని రాష్ట్ర ప్రభుత్వం అంత త్వరగా పూర్తి చేయగలిగిందంటే అది పదే పవన్ కళ్యాణ్ గారు పర్యటించి దాన్ని ప్రశ్నించబట్టే ఈరోజు ఆ హాస్పిటల్ పూర్తి చేయగలిగారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. ఈ ప్రజాస్వామ్య దేశాల్లో ఎప్పుడైతే దమ్ము ధైర్యంతో గొంతెత్తుతామో అప్పుడే ఆ సమస్య పరిష్కారం అయింది. ఆ దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు కూడా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నాం. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ ప్రభుత్వం స్పందించలేదు. సొంత డబ్బులతోటి కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న ప్రతి కుటుంబాన్ని తలుపు తట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. మొన్న మత్స్యకారులు వైజాగ్లో బోట్లు కాలిపోయినాయి అని చెప్పేసి వస్తే పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తున్నారు అని చెప్తే వాళ్ళు ముందుగా వెళ్ళారు. ఇలాంటి ప్రశ్నించేటువంటి వ్యక్తిత్వం ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో కొద్దో గొప్ప ప్రజాస్వామ్యం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు, నేను 2004 తర్వాత మరలా ఇప్పుడు మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను. అక్కడ బందరు పోర్టు విషయం మీ అందరికీ తెలుసు. ఒక పార్లమెంటు సభ్యుడిగా అక్కడ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకురావటం కానీ, ఫైనాన్షియల్ క్లోజర్లో నా పాత్ర పెట్టడం కానీ ఎంతో చేసి ఈరోజు అక్కడ ప్రజానికానికి ఆ పోర్టు రావటంలో నా వంతు కూడా ఒక పార్లమెంటు సభ్యుడిగా కృషి చేశాననేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదే రకంగా అక్కడ మెడికల్ కళాశాల రావాలి అని చెప్పేసి నేను ఎన్నోసార్లు అడగటం, మొట్టమొదటిగా ఆ రోజు ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇవ్వటం, దాంట్లో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను కూడా దాన్ని కంప్లీట్ చేశాననేటువంటి తృప్తి నాలో ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదే రకంగా గుడివాడ ఉంది. గుడివాడ టౌన్కు ముందు 2 రైల్వే గేట్లు ఉంటాయి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా దాదాపు ఒక 100 సార్లు ఆ గేటు పడుతూ ఉంటుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంతో పెట్టుకుంటే ల్యాండ్ ఎక్విజిషన్కైనా అది ఆ ప్రాబ్లం సాల్వ్ కాదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకొని ఇంక్లూడింగ్ ల్యాండ్ ఎక్విజిషన్తో సహా 325 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ ప్రాజెక్టును కూడా కంప్లీట్ చేశానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాం. మనకి ఇప్పటికి కూడా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా మత్స్యకారులు ఉంటారు, దివుల్లో అంటాం, ఎదురు మండి.
ఇప్పటికి కూడా ఇటు నుంచి అటు వెళ్ళాలంటే దాదాపు 10,000 మంది జనాభా ఉంటారు. రేత్రిపూట ఏదన్నా ఎవరికన్నా